ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, రోజు వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా రోజు బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనము. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. ఈ వాక్యము దేవుని యొక్క వాగ్దానం. మనం ఎప్పుడైతే దేవునిపై విశ్వాసంతో ఆయన మార్గాల్లో నడుస్తూ మన ఆస్తి, సమయం, ప్రతిభలు, తలాంతులు ఆయనకు అంకితం చేసినప్పుడు ఆయన మన జీవితంలో సమృద్ధిని కలుగు చేస్తాడు. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును అంటే అది కేవలం భౌతికపరమైన ఆశీర్వాదాలను గురించి మాత్రమే కాదు. ఇది మన ఆత్మ, మన సంబంధాలు, మన శాంతి, సమాధానం, అన్ని విషయాల్లో దేవుడు ఇచ్చే గొప్ప పరిపూర్ణత. దేవుడు కోరేది మన హృదయాన్ని మొదట ఆయనకు ఇవ్వడం. మనం ఆయనను మొదటి స్థానంలో ఉంచినప్పుడు ఆయన మన కొట్లను ఖాళీగా ఉండనివ్వడు. ఆయన మన అవసరానికి మించి సమృద్ధిని ఇచ్చే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలుపుతున్నాం తండ్రి. మీరు మాకు సమృద్ధిని వాగ్దానం చేసిన దేవుడు అయ్యా. ప్రభువా, మా హృదయాల్ని మీకు అర్పించడానికి, నీ చిత్తంలో నడవడానికి, మీ ఆశీర్వాదంలో జీవించడానికి తండ్రి నిత్యము మాకు సహాయం చేయమని, మా జీవితాల్లో నీ అనుగ్రహం, సమాధానం, సమృద్ధి, శాంతి, సమాధానం, నీ ప్రసన్నత ఎప్పుడు మా ఉంచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇవ్వబడింది. మీరు నాకు మెసేజ్ చేయండి లేదా ఫోన్ చేయండి. నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించునుగాక.